ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. అలాగే మీరంతా బాగున్నారని, ప్రతిరోజు దేవునిలో ఎదుగుతున్నారని, ఈ యొక్క వాక్యం ద్వారా మనం దేవునికి ఇంకా దగ్గరగా రావడానికి, యేసయ్యని తెలుసుకుంటానికి మనం ప్రతిరోజు తప్పకుండా దేవుని వాక్యం చదువుకోవాలి, వినాలి, అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు వాక్యాన్ని చూద్దాము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. Proverbs chapter 18 verse 10. The name of the Lord is a strong tower, the righteous run to it and are safe. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. ఈ దేవుని యొక్క నామంలో ఎంతో శక్తి ఉందని, ఆ నామాన్ని ప్రతిరోజు మనం ప్రార్థనలో అలాగే ఆయన్ని ఆరాధించి స్తుతించినప్పుడు దేవుని నామంలో ఉన్న శక్తి, ఆ యొక్క మహిమ మనల్ని నడిపించటానికి, అలాగే మనము ఆ శక్తి పొందటానికి దేవుని యొక్క యాట్రిబ్యూట్స్, ఆయన యొక్క గుణ లక్షణాలు ఎంతగానో మనల్ని నడిపిస్తూ ఉంటాయి. మనం చూడండి, నిర్గమాకాండం 3:14-15 చూస్తే దేవుడు అంటున్నారు, ఆయన మోషే గారితో అంటున్నారు, ఆయన పేరు ఏంటి అని అడిగినప్పుడు ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, ఆర్ ఐ విల్ బి దట్ ఐ విల్ బి. ఉన్నవాడను అనువాడను నేనే అని మన మోషే గారితో చెప్పారు కదా. ఉన్నవాడను అనువాడను అంటే ఆయనకి ఆరంభం లేదు, అంతము లేదు. అలాగే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్, ఆయన ఎవరు సృష్టించిన వారు లేరు. ఆయన మొదలు ఎప్పుడు ఆరంభమైందో దెర్ ఇస్ నో బిగినింగ్ టు గాడ్. సో రివీలింగ్ హిజ్ నేమ్ టు మెన్, ఆయన యొక్క పేరుని ఆయన తెలియజేసుకుంటూ ఉన్నారు. వెన్ వీ కాల్ అపాన్ హిమ్ అకార్డింగ్ టు అవర్ నీడ్స్, మన అవసరతను బట్టి మన ప్రార్థనలో, సపోజ్ మనకు ఆరోగ్యం బాగలేదు, అయ్యా అదిగో నాయన మీ వాక్యంతో మమ్మల్ని స్వస్థపరచండి అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, జెహోవా రాఫా మీరే కదా మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. అలాగే చూడండి, మనకున్న అవసరతను బట్టి ఆయన నామాన్ని, దేవుడు ఒక్కరే కానీ ప్రతి ఒక్క కార్యంలో కూడా మనం ఆయన్ని ఆరాధించి స్తుతించి ఆ కార్యాలు మనం పొందటానికి ఎంత అద్భుతంగా మన ముందున్న భక్తులు, మన అబ్రహాం గారు కానీ, మోషే గారు కానీ, దావీదు గారు కానీ, అలాగే భక్తులందరూ కూడా ఎంతో చక్కగా ఆయన నామాన్ని, ఆయన చేసిన పనులు బట్టి ఆయన్ని ఎంతగానో స్తుతించి ఆరాధించి ఘనపరిచారని మనం చూస్తున్నాము. యెషయా గ్రంథం 50:10 చూస్తే ఆయన అంటారు, యెషయా గారు రాస్తారు, ట్రస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామములో మీరు ఆ భక్తి ఉంచండి, నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఆయన నామంలో మనకి నిబంధన ఉంది. అలాగే మనం చూస్తుంటే కీర్తనలో 80:18 we will call upon your name. మీ నామాన్ని ప్రభా, మాకు ఎలాంటి సమయంలో కూడా మీ నామాన్ని మేము పిలిచినప్పుడు, మీ పాదాల దగ్గర మేము ప్రార్థన చేసుకున్నప్పుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మీరు చేయలేని కార్యాలే లేవు ప్రభా. ఈ రోజున నా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా, నా దుఃఖాన్ని మీరు తీసివేయండి, లేదా ప్రభా నాకు ఆరోగ్యాన్ని దయచేయండి, లేదా ప్రభా మీ మార్గంలో నడుచుకుంటానికి నా కృపను అనుగ్రహించండి అని యేసయ్య నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని ఉజ్జీవింపజేసి ఆయన మనతో నడిచే దేవుడని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. అలాగే మనం కీర్తనలు 52:8 చూస్తే, ఇన్ దట్ హౌస్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క మందిరంలో నేను ఒక ఒలీవ మొక్కలాగా ఉంటాను, ఎందుకంటే మీ కృప మీ కనికరాలని నేను నమ్ముచున్నాను ప్రభువా, మీరు నిరంతరము మమ్మల్ని దీవించే దేవుడు అని చెప్పేసి కీర్తనాకారుడు రాస్తూ ఉన్నారు. మన యేసయ్య అంటారు యోహాను సువార్త 14:14 ఇఫ్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఎనీథింగ్, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని రక్షణలోకి వచ్చి దేవుని నమ్ముకొని ప్రభువా ఇదిగో యేసయ్య నామములో నేను ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే యేసయ్య నామము అన్ని నామాల కంటే ఉన్నతమైన నామము. ఎందుకు ఆయన శిలువ మరణం వరకు ఏ పాపం లేకుండా మన కోసం మరణించి విధేయత చూపించి ఆయన మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. కాబట్టి పరలోక రాజ్యం, భూమి కిందన్న సమస్తం మీద కూడా ఆయనకు అధికారం ఉందని మనము ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయము 5-9 మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి ఈ రోజున శక్తి కలిగిన నామములో నువ్వు నేను ఆయన బిడ్డలుగా ఉన్న మనము విశ్వాసుల దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అన్నారు, నా నామములో నా బిడ్డలు అడిగినప్పుడు నేను తప్పకుండా వాళ్ళకు అనుగ్రహిస్తాను, ఎందుకంటే నా పరిశుద్ధ రక్తంతో నా ప్రాణంతో నేను మీతో నిబంధన చేసుకున్న దేవుడని యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. రోమా పత్రిక 10:13 మనం చూస్తుంటే, ఫర్ హూ ఎవర్ కాల్స్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షల్ బి సేవ్డ్. ఎవరైతే ఆయన నామంలో ప్రార్థన చేసుకుంటారో, ఆయన నామంలో వేడుకుంటారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారు
రక్షించబడతారని మనం నేర్చుకుంటున్నాం. అలాగే కొలస్సీలు 3:17 మనం చూస్తుంటే వాట్ ఎవర్ యు డూ ఇన్ డీడ్ ఆర్ వర్డ్, ఆయన వాక్యంలో అలాగే ఆయన కార్యాలు యేసయ్య నామములో మనం చేసినప్పుడు తప్పకుండా దానికి తగిన ప్రతిఫలం ఉందని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ దేవాది దేవుడు అంటారు, మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చూజన్. ఎంతోమందిని పిలుచుకున్నారు కానీ కొంతమంది ఆయనలో ఏర్పాటు అయి ఉన్నారు. ఎందుకంటే నీ హృదయము, నీ యొక్క విధేయత, అలాగే మనకి దేవుని యందు ఉన్న విశ్వాసం కూడా మనము చూపిస్తూ ఉండాలి. మలాకి 3:6 చూడండి, దేవుడు అంటున్నారు, గాడ్ ఈజ్ ఆల్వేస్ సేమ్, హీ విల్ నాట్ చేంజ్. హీ వాజ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజక్, జేకబ్, అలాగే గాడ్ ఆఫ్ అస్, గాడ్ ఆఫ్ మీ అండ్ గాడ్ ఆఫ్ యూ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకైన దేవుడు ఈ రోజున యేసయ్య ద్వారా నువ్వు నేను కూడా మనం దేవుని బిడ్డలుగా, అలాగే దేవుని యొక్క కుమారులు, కుమార్తెలుగా పిలువబడుతున్నాము. దేవునికి స్తోత్రాలు. కాబట్టి యేసయ్య నామంలో మనకి శక్తి ఉంది, యేసయ్య నామంలో ధైర్యం ఉంది, యేసయ్య నామంలో మనకి విశ్వాసంలో మనం ప్రార్థన చేసినప్పుడు మనం సాధించలేంది, మనం పొందలేంది ఏదీ లేదని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. అవును నాయనా ప్రభువా, ఇదిగోనైనా మీ నామంలో మేము ప్రార్థన చేసినప్పుడు నాయనా, మీ శక్తి కలిగిన నామము, జీవం కలిగిన నామము, వెలుగునిచ్చే నామము, మాకు సర్వాన్ని అనుగ్రహించే నామము తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. ఎన్నో నామాలనైనా, జెహోవా జైరా, జెహోవా రాఫా, జెహోవా షాలోం, జెహోవా నిస్సి, జెహోవా సిట్కినో. ప్రభా, మాతో ఉండి మమ్మల్ని నడిపించేదేవా, మా హృదయాల్లో జీవించి ఉన్నదేవా, ఇదిగోనైనా మీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాల్ని ప్రభా ఎల్ల వేళలా మీ పరిశుద్ధ రక్తంతో ప్రోక్షించి నడిపించండి ఆయన. అలాగే ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, వినబోతున్నారో ప్రభా, ఎంతమంది అయితే కన్నీళ్లతో మీకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు నాయన, మా ప్రార్థనలు జీవం కలిగిన దేవా మీరు ఆలకించిన ఆయన, మాకు జవాబులిచ్చిన ఆయన, మా ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామంలో వేడుకుంటున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.